Supreme Foundation, Gayatri Guruji, 1+1 = 3. యూనివర్స్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోదండ మీతో ప్రభాత వేళ ఆదివారం సూర్యభగవాన్ ఆశీస్సులు శుభాకాంక్షలు. ఈరోజు ఒక కొత్త సబ్జెక్టు నా అనుభవపూర్వకంగా నేను ఏది చెప్పినా నాకు యథార్థ అనుభవాలు ప్లస్ దైవిక సూచనలే చెప్తుంటాను అన్నమాట. నేను ఏ గురువు దగ్గర సిద్ధి పొందిందైతే కాదు, సాక్షాత్ సచ్చిదానంద పరబ్రహ్మ మా గురుదేవుడు షిరిడి సాయినాథుడు, ఆయనే ఈశ్వరుడు, బ్రహ్మ వెంకటేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరియు సూర్యభగవానుడు వీళ్ళ యొక్క ఆదేశాలతో నా యొక్క ఈ దైవిక జ్ఞానంతో ఈ సందేశాన్ని చెప్తున్నాను. ఎవరికైనా మనసు కష్టమైనా వాళ్ళకి సదా ఆత్మ శరీరం అంతఃకరణ మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా క్షమాపణ వేడుతూ ఈ యొక్క సమాజ సేవకి ఈ యొక్క సబ్జెక్ట్ చెప్తున్నాను. కలి ప్రభావము లేకుంటే కాల వైపరీత్యమో తెలుదు, కానీ ఈ ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు కూడా రాజకీయ రంగంలో వాళ్ళలాగే ఒకరిపైన ఒకరు విమర్శిస్తూ వాళ్ళు ఎంతో శ్రమించి తెచ్చుకున్న తప్పో దైవిక శక్తిని వృధా చేస్తున్నారు. ఇందు మూలంగా నేను చెప్పడం ఏమంటే, రాజకీయ వాళ్ళైతే వాళ్ళ మనుగడ అలాగే సాగాలి, లేకపోతే వాళ్ళు దాన్ని మనుగడ సాగించలేరు. వీళ్ళు ఆధ్యాత్మికవేత్తలు గురువులు ఎంతో దీక్షతో తపో సాధన చేసి తెచ్చుకున్న శక్తులన్నీ కూడా ఈ యొక్క వృధా ఒక వల్ల. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఎవరో ఒక ఆధ్యాత్మికవేత్త ఇంకొక ఆధ్యాత్మికవేత్త పైన ఆస్ట్రాలజర్ అంట, ఆయన మాంసం తింటాడంట, మందు తాగుతాడంట. అతను ఏమి తింటే ఇతనికేమి, ఏమి చేస్తే ఇతనికేమి, దానికంటే ఒక సిస్టమ్ అనేది ఉంది కదా. ఇప్పుడు మీరు ఎంతో తపోదీక్షతో దైవిక శక్తి తెచ్చుకున్నారు, దాన్ని ఒక లోక కళ్యాణం కోసమో లేకపోతే మీ భక్తులకో శిష్యులకో వినియోగించుకుంటా ఈ యొక్క విమర్శించడం వల్ల దానివల్ల మీకు వాళ్ళ కర్మల్లో మీకు భాగస్వామి అవుతారే కానీ మీకు ఉడిగింది ఏమీ లేదు. సో ఇందు మూలంగా నేను చెప్పడం ఏంటంటే, కర్మ సిద్ధాంతం కాల సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, కాలధర్మం. అది ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. మీరు ఆ కాలధర్మంలోకి వెళ్ళి ఆ కాలధర్మాన్ని బాధ్యతలు మీరు మీ చేతిలోకి తీసుకోవు. ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళది. ఈ ప్రపంచము ఈశ్వరమయం, ఈశ్వర తేజస్సుతో ఈ ప్రపంచం కొనసాగుతూ ఉంటుంది. దీనికి సాక్షిభూతం సూర్యభగవాను, సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మ అఖిలకోటి బ్రహ్మాండ నాయకుడు పరమేశ్వరుడు, ఆయనే సూర్యభగవానుడు. ఆయన అనుక్షణం కనిపెట్టుకుని ఉంటూ ఆయన చూస్తూ ఉంటాడు. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. ఇంకొక వీడియో చూశాను. ఒక ఆధ్యాత్మికవేత్త ఎవరినో శపిస్తున్నాడు. ఒక శాపము శపించేదానికి మనము దైవిక శక్తులు తెచ్చుకునే అవసరం లేదు. సామాన్య మానవులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నోట్లో దుర్భాషలు ఆడుతూ ఉంటారు. దానికి ఇంత తపోశక్తి దైవిక శక్తి అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సమాజ శ్రేయస్సు కోసం ఆధ్యాత్మికవేత్తలు కూడా తప్పులు చేస్తున్నారు. నేను ఏ గురువు దగ్గర సిద్ధించలేదు, ఎవరి దగ్గర ఏ విద్య నేర్చుకోలేదు. సాక్షాత్ నా అనుభవాలే భగవంతుడు ఇచ్చిన సూచనలే మీకు సూచిస్తున్నాను. సో శపించడం వల్ల నా అనుభవము యథార్థంగా చెప్తున్నాను. మా ఒక సమీప బంధువు, చాలా దగ్గర సమీప బంధువు, ఒక ఆమె వాళ్ళ అన్నని, తోబుట్టు అన్నని, కూడపుట్ట రక్తబంధం రక్తం పంచుకుని పుట్టిన అన్నని శపిస్తూ ఉన్నది. వాడు నాశనం అయిపోవాలి, వాడు ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అని చెప్పి శపిస్తున్నాడు. అతను దుర్మార్గుడే. నీ కర్మకు ప్రతిరూపం. ఇప్పుడు మనుషులు ఎలా తయారవుతారంటే, మన కర్మ బట్టే మనకి వాళ్ళు చెడు కానీ మంచి కానీ చేసేది ఉంటుందని జ్ఞానం తెచ్చుకోవాలి. ఎవరు మనకి చెడు చేయాలని చేయరు, ఎవరు మంచి చేయాలని చేయరు. మనం చేసుకున్న మంచి పనులు చెడు పనులే వాళ్ళ రూపం దాల్చి అది మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఆమె దురదృష్టం, వాళ్ళ తోడ్పుట్టిన అన్న దుర్మార్గుడు కూడా ఉన్నాడు. ఆమె కర్మకు ఆయన ఆమె చేసిన కర్మకు ఆయన ప్రతిరూపం. ఆయన శాపిస్తూ ఉన్నదన్నమాట. ఈమె శాపించే కొద్దిగా ఆయన ఆటోమేటిక్గా రోజు రోజుకు డెవలప్ అవుతున్నాడు. ఈమె రోజు రోజుకు తరిగిపోతుంది. వీళ్ళ కుటుంబము ఆర్థికంగా దిగజారిపోతుంది. నాకు చిన్ననాటి ఒకటిగా ఉన్నవాళ్ళు, చిన్నప్పటి నుంచి ఒకటిగా ఉన్నవాళ్ళు సమీప బంధువు.
సో నేను అప్పటి నుంచే ఇప్పుడు ఇది నేను చెప్పి ఒక 15 ఏళ్ళు ముందు కథ. నేను అప్పటికి ధ్యానంలో కూర్చొని ఎందువల్ల వీళ్ళు కుటుంబం ఇట్లా అవుతా ఉందని చెప్పి ఒక 15 నిమిషాలు ధ్యానంలో కూర్చొని ధ్యానించగా ఆమె చేసిన దుర్భాషలాడిన తిట్లు రిపీట్ అవుతా ఉంది. సో అప్పుడు రివర్షన్ అయింది. ఓహో, ఇట్లా ఒక మనిషిని మనము తిట్టడం వల్ల ఆ రిఫ్లెక్షన్ మనకే తగులుతుంది. శాపించడం వల్ల ఆ శాపము వాళ్ళకేమో కానీ ఆ శాపం రిఫ్లెక్షన్ మనపైనే ప్రభావితం ఉంటుంది. వాళ్ళేమో బాగుంటారు, ఎందుకంటే వాళ్ళు మీ కర్మకు ప్రతిరూపం. వాళ్ళు శపించేది ఎందుకు? వాళ్ళు ఎవరు మనం ఎక్కడైనా పోని, మీకే మీ సాధన మీది, మీ యొక్క ఆశ్రమం మీది, ఎందుకు మనం వాళ్ళని శపించాలా? ఒక్క శాపం వల్ల 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం, 5 సంవత్సరాల తపోశక్తి, 5 సంవత్సరాలు మీరు సాధన చేసిన దైవిక శక్తి ఒక్క శాపం వల్ల వినియోగం. ఎందుకంటే ఆ శాపం ఫలించాలి కదా. ఆ శాపం ఫలించాలంటే ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సంపాదించిన ఎనర్జీ అక్కడ ఖర్చు అవుతుంది అనమాట. మీరు 5 సంవత్సరాలు కష్టపడి చేసిన తపోశక్తి ఒక్క శాపం కారణంగా అది వినియోగం అయిపోతుంది. దానివల్ల ఏమి ప్రయోజనము? ఎప్పుడే కానీ మనము, మన పరివారము, భగవంతుడు అంతవరకే. ప్రపంచం గురించి కాలం ఉంది, కాలధర్మం ఉంది, ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి ఇందుమూలంగా నేను చెప్పడం ఏంటంటే అందరికీ ఇది సామాన్య సమాజానికే కాదు, ఆధ్యాత్మికవేత్తకు మీకు చెప్పేంత అవునా కాదో నాకు తెలీదు. భగవంతుడి నుంచి వచ్చే సందేశం నాకు ఎవరైనా కానీ, ఎటువంటి వ్యక్తి అయినా కానీ, ఎవరైనా కానీ చెప్పడం నా ధర్మం. భగవంతుడు ఇచ్చిన సూచనలు, నా అనుభవాలు చెప్పడం ధర్మం. అందరికీ సూర్యభగవాన్ ఆశీస్సులు, శుభాకాంక్షలు. నమస్తే.